అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2026వ సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే గుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమయ్యి ఏ రోజుతో ముగుస్తాయి? ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు? అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? అమ్మవారికి ఉద్వాసన ఏ రోజు పలకాలి? ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల కోసం ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? అదేవిధంగా ఈ వారాహి నవరాత్రులకు సంబంధించి అనేక సందేహాలకు సమాధానాలను ఈ రోజు వీడియోలో తెలపబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మనకు సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులలో ఈ వారాహి గుప్త నవరాత్రులు కూడా చాలా శక్తివంతమైనవి. ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కాబట్టి వీటిని ఆషాఢ నవరాత్రులు అని కూడా అంటారు. ఈ ఆషాఢ గుప్త నవరాత్రులలో శ్రీ వారాహి అమ్మవారి ఆరాధన చేస్తారండి. శ్రీ వారాహి అమ్మవారిని సప్త మాతృకలలో ఒకరిగా, దశమహా విద్యలలో ఒకరిగా కొలుస్తారు. వారాహి అమ్మవారు శ్రీ లలితాదేవికి ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది. ఈ తల్లి లలితాదేవికి ఎప్పుడూ కూడా ఎడమ పక్కన ఉంటుందండి. లలితమ్మ వారికి కుడివైపున మంత్రిని స్వరూపినిగా శ్యామల అమ్మవారు ఉంటారండి. శ్రీ వారాహి దేవిని దండనాయకి దేవి, మాత్రికాదేవి అని కూడా పిలుస్తారు. వారాహి అమ్మవారిని పూజించటం వలన ఘోరమైన కష్టాల నుండి కాపాడటమే కాకుండా భూ సంబంధిత, చట్ట సంబంధిత విషయాలలో సమస్యలు ఉన్నవారికి ఈ అమ్మవారు చక్కటి పరిష్కారం అనేది చూపిస్తుందండి. పంటలకు సంబంధించి, పొలాలకు సంబంధించి సస్యదేవతగా ఈ అమ్మవారి పేరు చెబుతారండి. అందుకు నిదర్శనంగా అమ్మవారికి ఒక చేతిలో రోకలి, ఒక చేతిలో నాగలి ఉంటుందండి. అంతేకాదండి, శత్రునాశనంతో పాటు భయంకరమైన ఆరోగ్య సమస్యల నుండి కూడా ఈ తల్లి బయటపడవేస్తుందండి. అంతటి శక్తివంతమైన దేవత శ్రీ వారాహి అమ్మవారండి. సాధారణంగా మనము ప్రతి సంవత్సరము కూడా వారాహి నవరాత్రులను ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి తిథి నుండి శుద్ధ నవమి తిథి వరకు జరుపుకుంటామండి. అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు మనకు ఈ 2026వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుద్ధ పాడ్యమి తిథి జూలై 15 బుధవారం నుండి ప్రారంభమయ్యి జూలై 23 గురువారం శుద్ధ నవమి వరకు ఉంటాయండి. ఈ నవరాత్రులలో మనము అమ్మవారిని పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా సాత్విక రూపంలో మాత్రమే పూజించాలండి. ఎవరూ కూడా దశమహా విద్యల రూపంలో అస్సలు ఆరాధించకూడదండి. ఇక ఇప్పుడు ఈ నవరాత్రుల 9 రోజులు అమ్మవారిని ఏ రూపాలలో పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాము. నేనైతే ప్రతి సంవత్సరం అమ్మవారిని నవదుర్గల రూపంలోనే పూజించుకుంటానండి. నవదుర్గల రూపంలో మొదటి రోజు అమ్మవారిని శైలిపుత్రి రూపంలో పూజించాలి. ఈ రోజు అమ్మవారికి పొంగలి, పాల పాయసం నైవేద్యంగా నివేదించాలండి. నవరాత్రులలో మొదటి రోజు పాడ్యమి గడియలు మనకు జూలై 14వ తేదీ అంటే మంగళవారం సాయంత్రం 4:09 నుండి పాడ్యమి గడియలు ప్రారంభమయ్యి జూలై 15 బుధవారం మధ్యాహ్నం 1:51 వరకు మనకు పాడ్యమి గడియలైతే ఉంటాయండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఉన్న తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మనకు నవరాత్రులలో మొదటి రోజు పీఠం పెట్టుకొని కలశ స్థాపన చేసుకునేవారు జూలై 15 బుధవారం తెల్లవారుజామునే చేసుకొని అమ్మవారికి పూజ కూడా తెల్లవారుజామునే చేసుకోవాలండి. నవరాత్రులలో రెండవ రోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని బ్రహ్మచారిణీ దేవి రూపంలో పూజించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి, పులిహోర సమర్పించాలి. నవరాత్రులలో మూడవ రోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని చంద్రఘంటాదేవి రూపంలో పూజించాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పాయసాన్ని, కొబ్బరి అన్నాన్ని నివేదించాలి. నవరాత్రులలో 4వ రోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని కూష్మాండాదేవి రూపంలో పూజించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం, అల్లం గారెలు సమర్పించాలి. నవరాత్రులలో 5వ రోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని స్కందమాత రూపంలో పూజించుకోవాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం, పెసరపప్పుతో అన్నాన్ని సమర్పించాలి. నవరాత్రులలో 6వ రోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో పూజించాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరిని నివేదించాలి. నవరాత్రులలో 7వ రోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని కాలరాత్రి దేవి రూపంలో పూజించాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా రకరకాల పండ్లను సమర్పించవచ్చు. నవరాత్రులలో 8వ రోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని మహాగౌరీ దేవి రూపంలో పూజించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, పానకాన్ని నివేదించాలి. ఇక నవరాత్రులలో చివరి రోజు 9వ రోజు నవదుర్గల రూపంలో అమ్మవారిని సిద్ధిదాత్రి దేవి రూపంలో పూజించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా మీ శక్తి కొలది రకరకాల నైవేద్యాలు వండి సమర్పించవచ్చండి. ఇక ఇప్పుడు వారాహి నవరాత్రుల కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకు జూలై 14 మంగళవారం రోజు అమావాస్య తిథి ఉందండి. అయితే ఈ అమావాస్యకి ముందు రోజే మనము హౌస్ క్లీనింగ్ అలాగే నవరాత్రుల పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవడం చెయ్యాలి. అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేయటం కానీ,
దేవుని ఫొటోస్ని కానీ పూజా సామాగ్రిని శుభ్రం చేయటం కానీ అస్సలు చేయకూడదండి. ఎప్పుడైనా సరే అమావాస్య ముందు రోజు కానీ అమావాస్య తర్వాత రోజు కానీ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. మనకు అమావాస్య వెళ్ళటంతోనే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి మీరు ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా, పూజా సామాగ్రి శుభ్రం చేసుకోవాలన్నా, దేవుని ఫొటోస్ విగ్రహాలు శుభ్రం చేసుకోవాలి అనుకున్న అమావాస్యకి ముందు రోజు అంటే శనివారము, ఆదివారము, సోమవారము ఇలా ఈ 3 రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చండి. అయితే ఈ నవరాత్రుల 9 రోజులు పూజ చేసుకోవటం కుదరని వారు అంటే ఇంట్లో ఉన్నవారైతే నవరాత్రుల 9 రోజులు అమ్మవారిని ఆరాధించుకోవటానికి అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఉద్యోగం చేసేవారు ఉంటారు కదండి, అటువంటి వారు మీకు వీలు కుదురుతుంది అనుకుంటే నవరాత్రుల 9 రోజులు ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ ఉద్యోగం చేసేవారికి ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకోవటం కుదరదు అనుకుంటే ఈ నవరాత్రులలో చివరి 5 రోజులండి అంటే పంచమి నుండి నవమి వరకు కూడా పూజ చేసుకోవచ్చు. లేదంటే చివరి 3 రోజులైనా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. చివరి 5 రోజులు 3 రోజులు కూడా కుదరదు అనుకుంటే ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజైనా సరే మీ అవకాశాన్ని బట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. కుదిరితే పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ అమ్మవారికి పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి. అదేవిధంగా వారాహిదేవిని ఏ సమయంలో పూజిస్తే శీఘ్రంగా తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ చీకటిగా ఉన్న సమయంలో అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే శ్రీ వారాహిదేవి చీకటి దేవతగా పిలువబడుతుందండి. మీరు ఉదయం సమయంలో అమ్మను ఆరాధించాలి అనుకుంటే సూర్యుడు ఉదయించక ముందే అంటే తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలోనే అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సాయంత్రం సమయంలో పూజ చేయాలి అనుకుంటే సూర్యుడు అస్తమించి చీకటి పడ్డాక అంటే సుమారుగా 7 గంటల నుండి మీ ఓపికను పట్టి ఎంతసేపైనా అమ్మ ఆరాధన చేసుకోవచ్చండి. అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల పూజను చేసుకోవటానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి. సాత్విక రూపంలో ఉన్న వారాహి అమ్మవారిని ఎవరైనా పూజించుకోవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఈ నవరాత్రుల పూజ చెయ్యలేదు అనుకున్న వారు కూడా ఈ సంవత్సరం నుండి ప్రారంభించవచ్చు. ఈ వారాహి నవరాత్రులలో తప్పకుండా కలశము, అఖండ దీపము పెట్టుకోవాలా అంటే మీకు కలశము, అఖండ దీపము పెట్టుకునే ఆనవాయితీ ఉంటే తప్పకుండా పెట్టుకొని పూజ చేసుకోండి. కలశము, అఖండ దీపము పెట్టుకుంటే మాత్రం నియమాలు చాలా నిష్టగా పాటించవలసి ఉంటుందండి. ఈ సంవత్సరం వారాహి అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే జూలై 14 మంగళవారం సాయంత్రం పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నవారు జూలై 23 గురువారం రోజు ఉద్వాసన అనేది చెప్పవచ్చు. ఎందుకంటే నవరాత్రులు మనకు 9 తిథులు 9 రాత్రులు పూర్తవ్వాలి కాబట్టి దాని ప్రకారం 14వ తేదీ రాత్రి పూజ స్టార్ట్ చేసుకున్నవారు మీరు 23వ తేదీన అంటే నవమి గడియలు పూర్తయి దశమి గడియలు ప్రారంభమైన తరువాత అమ్మవారికి ఉద్వాసన అనేది పలకవచ్చండి. ఒకవేళ మీరు 15వ తేదీ తెల్లవారుజామున కనుక నవరాత్రుల పూజను ప్రారంభించినట్లయితే జూలై 23 గురువారం ఉదయంతో నవమి గడియలు ముగిసిపోయి దశమి గడియలు వస్తాయండి. 9 రోజులు తిథులు పూర్తిగా అవ్వాలి అనుకున్న వారు 23వ తేదీ రాత్రి ఉద్వాసన అనేది చెప్పవచ్చండి. అలా కాకుండా మాకు 9 రాత్రులు కూడా పూర్తవ్వాలి అనుకుంటే జూలై 24 శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం రోజు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదండి. సో తర్వాత జూలై 25 శనివారం రోజున ఏకాదశి గడియలు ఉన్నాయండి. ఆ రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పవచ్చు. తెలుసుకున్నారు కదండి ఈ 2026వ సంవత్సరంలో వారాహి గుప్త నవరాత్రుల గురించి. అదేవిధంగా ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ చాలా తేలికగా శ్రీ వారాహి అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, పంచమి రోజున ప్రత్యేకంగా చేసే కంద దీపారాధనతో పూజ ఏ విధంగా చేయాలి అనే వాటికి సంబంధించి రానున్న వీడియోస్లలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా షేర్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే తెలియని వారి కోసం ఇంకొంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.